చిత్తూరులో లక్ష్మీ సినిమా హాల్ సమీపంలో కాల్పులు కలకలం రేపాయి. పుష్ప కిట్ వరల్డ్ షాప్ యజమాని ఇంట్లో దుండగులు చొరబడి 2 తుపాకులతో కాల్పులు జరిపారు. వెంటనే అప్రమత్తమైన షాప్ యజమాని పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనాస్థలి చేరుకున్న పోలీసులు దొంగలను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 2 తుపాకులు, బుల్లెట్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై జిల్లా ఎస్పీ మణికంఠ విచారణ చేపట్టారు. మరోవైపు ప్రభుత్వం ఆక్టోపస్ బృందాలు పంపించింది. తిరుమల ఆక్టోపస్ బృందాలు హుటాహుటిన ఘటనాస్థలి చేరుకున్నాయి. మంగళగిరి నుంచి మరో బృందం చిత్తూరుకు కాసేపటి క్రితం బయలుదేరింది. చాలా పదండి చాలా పదండి ఇంతసేపు ఇచ్చినాం కదా చాలా పదండి చాలా పదండి ఇంతసేపు ఇచ్చినాం కదా చిత్తూరులో లక్ష్మీ సినిమా హాల్ సమీపంలో కాల్పులు కలకలం రేపాయి. పుష్ప కిట్ వరల్డ్ షాప్ యజమాని ఇంట్లో దుండగులు చొరబడి 2 తుపాకులతో కాల్పులు జరిపారు. వెంటనే అప్రమత్తమైన షాప్ యజమాని పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనాస్థలి చేరుకున్న పోలీసులు దొంగలను అదుపులోకి తీసుకున్నారు. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ రవివర్మ జరుగుతున్నారు. రవివర్మ, అసలు ఏంటి, ఎవరి వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, పోలీసులు ఏం చెప్తున్నారు, ఆక్టోపస్ బృందాలు కూడా అక్కడ చేరుకుంటాయని చెప్తున్నారు, ఏంటి అసలు ఏం చెప్తున్నారు ఇన్ఫర్మేషన్? సతీష్, తిరుపతిలో ఒక దొంగల ముఠా హల్చల్ చేసింది. ప్రధానంగా దోపిడీకి ప్రయత్నించింది. అంటే పుష్ప కిడ్స్ వరల్డ్ అనే షాప్ దుకాణి యజమాని ఇంట్లో దోపిడీకి ప్రయత్నం చేశారు దొంగల ముఠా. అయితే అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. ప్రధానంగా ఒక ఐరన్ రాడ్ తో ఇంటి షాప్ యజమాని చంద్రశేఖర్ మీద దాడి చేసి దోపిడీకి ప్రయత్నం చేసేటప్పుడు చంద్రశేఖర్ అప్రమత్తమై పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఆ సమాచారంతోనే పోలీసులు ఒక్కసారిగా స్పందించి వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని దాదాపు 6 ముఠాలో 4గురిని అదుపులోకి తీసుకున్నారు. మరో 2 కోసం అయితే సర్చింగ్ జరుగుతా ఉంది. ఈ నేపథ్యంలోనే దాదాపు షాపులోనే షట్టర్ క్లోజ్ చేసుకునే షాప్ దుకాణంలోనే ఉన్నట్లుగా అయితే పోలీసులు అయితే గుర్తించారు. వారిని పట్టుకునేందుకు ఆక్టోపస్ బలగాలను సైతం రంగంలోకి దించింది. అయితే ఇదిలా ఉండగా దాదాపు ఇదివరలో ఇతనికి కొన్ని మెయిల్స్ వచ్చినట్టుగా, అంటే దోపిడీకి ప్రయత్నం చేస్తామని రకరకాలుగా హెచ్చరికలు చేసినట్టు కూడా సమాచారం ఉంది. ఆ సమాచారం మేరకే ఇవాళ దోపిడీకి తెల్లవారుజామున 5:30 గంటల ప్రాంతంలో ఈ దొంగల ముఠా దోపిడీకి అయితే ప్రయత్నం చేసినట్టుగా పోలీసులు అయితే గుర్తించారు. అయితే వీరిలో చిత్తూరుకు చెందినటువంటి ఒక అతను కూడా ఉన్నట్టుగా గుర్తించారు. చిత్తూరు చెందిన ఒక అతను, మరో నంద్యాలకు చెందినటువంటి 3, అలాగే అనంతపురం జిల్లాకు చెందిన ఒకరు గుర్తించారు. మరొకరు ఏ ప్రాంతం అనేది అతను పట్టుబట్టారని పోలీసులు ఐడెంటిఫై చేసే పరిస్థితి లేదు. ఇప్పుడు ఆక్టోపస్ బలగాల ద్వారా సర్చ్ ఆపరేషన్ అయితే కొనసాగుతా ఉంది. అయితే ఈ కాంప్లెక్స్ లోనే ఐడి బ్యాంక్ ఏటీఎం కూడా ఉండడం విశేషము. దాంట్లో కూడా క్యాష్ కి ఐడి బ్యాంక్ ఏటీఎం దోపిడీ జరుగుతుంది అని చెప్పి బ్యాంక్ యాజమాన్యం కూడా ఆందోళన వ్యక్తం చేస్తా ఉంది. అయితే దీన్ని పోలీసులు సవాల్గా తీసుకొని ఆక్టోపస్ బలగాలను రంగంలోకి దించి పూర్తి స్థాయిలో సర్చ్ ఆపరేషన్ అయితే కొనసాగుతా ఉంది. మరో కాసేపట్లో అయితే ఇది అంటే షాప్ లోపల ఉన్నటువంటి దొంగని పట్టుకునే ప్రయత్నం అయితే జరుగుతుందని చెప్పేసి తెలుస్తుంది. ఇప్పుడు ఆపరేషన్ అయితే కొనసాగుతా ఉంది. మరో గంట సేపు ఈ ఆపరేషన్ కొనసాగే అవకాశం ఉందని చెప్పి తెలుస్తా ఉంది. సతీష్, రైట్, థ్యాంక్ యూ రవివర్మ. పెట్టేదానికి సార్ ఆయన పుష్ప స్టోర్ వాళ్ళని బుక్ చేసినాడు, ఆయన అరిచినాడు. దానిలోపు దమ్మ సింగిల్గా పైన ఎక్కి
చూస్తే పనుకున్నారు. వాళ్ళు ఎక్కిన ఒకరిని పెట్టినా గన్ను ఉంది, వాళ్ళు రెడ్ పీక్కున్నా ఒకటి. మళ్ళీ నెక్స్ట్ ఇంకో ముగ్గురు కింద ఉన్నారు. నేను దూకి పైన పోయే లోపల మొత్తం 5 మంది వచ్చి మళ్ళీ వెనకాల వచ్చినారు. దాని లోపల నాకు కత్తి పెట్టేసినారు. మళ్ళీ ఎక్కి వెనక పక్కన కన్ను తంటే కింద పడినారు. దాని తర్వాత పెట్టి ఇచ్చిన మళ్ళీ అన్ని సార్ వాళ్ళన్నీ వచ్చినారు. మా వాళ్ళని 6 మంది కింద నుంచి పెట్టేదానికి